హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ నేనైతే టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అందుకోసం ఇలా ఎర్రగా పండిన టమాటాలు అయితే అర కేజీ అయితే తీసుకుంటున్నాను. నేనైతే అర కేజీ టమాటాలతోనైతే ఇవాళ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇప్పుడు వీటిని చక్కగా కట్ చేసుకుందాము. ఇలా అన్నీ నేనైతే టమాటాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము. నేనైతే ఇలా టమాటాలు చింతపండునైతే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇలా పెద్ద చెంచా పట్టి ఒక చెంచాడైతే కారం వేసుకోవాలి. ఇప్పుడు అదే చెంచాతోని అర చెంచాడు సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన గంజు పెట్టుకొని గంజుల 2 కప్పుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైందండి. ఇందులో 1 స్పూను ఆవాలు అయితే వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడినాయి. కొన్ని మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా పచ్చ దంచుకొని వేసేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడంతా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయినాయి. ఇందులో ఈ టమాటా పేస్టునైతే వేసేసుకోవాలి. ఇలా మొత్తం టమాటా పేస్టుని అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా చెంచా పట్టి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడైతే టమాటా చక్కగా ఉడకాలండి. ఉడికి పచ్చి వాసన మొత్తం పోయే వరకు మంచిగా చక్కగా టమాటానైతే ఉడకాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులో 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను ధనియాలు వేసేసి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టేసిన ధనియాలు ఆవాల పౌడర్ని అయితే ఆ టమాటాలో వేసుకోవాలి. చూడండి చక్కగా టమాటానైతే ఉడుకుతుందండి. ఇప్పుడు ఈ పేస్టునైతే పౌడర్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా మరొకసారి కలిపేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కలర్ అయితే రెడ్ కలర్లోకి వచ్చిందండి. ఇంకా టైం పడుతుందండి. ఇది చూడండి ఉడికి దగ్గర అవ్వాలి. చూడండి టమాటా పచ్చడి అయితే రెడీ అయింది. ఏం చక్కగా ఉడికిపోయిందో చూడండి. మీకు ఉడికిందంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనినైతే స్టవ్ బంద్ చేసుకొని ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక డబ్బాలోనైతే వేసేసుకుందాము. ఇంత చక్కగా వేడి అన్నంలో వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందో. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇప్పుడు నేనైతే ఒక డబ్బాలో చల్లారిన తర్వాత వేసేసుకుంటున్నాను. చూడండి నేనైతే ఇలా డబ్బాలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీనిని మూత పెట్టుకొని ఉంచుకుంటే నెల రోజులు నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి. సరే బాయ్.